చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖజానా జ్యువెలరీస్లో నిన్న దోపిడీ జరగడం జరిగింది. అయితే ఈ దోపిడీకి సంబంధించి మొత్తం 6 దుండగులు చోరీకి పాల్పడ్డారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసులు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి మాదాపూర్ డీసీపీ వినీత్ మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, నిన్న జరిగిన చోరీకి సంబంధించి కావచ్చు, ఆ దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది, ఎలాంటి బృందాలని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు? సో నిన్న జరిగిన దుర్ఘటన తర్వాత సిపి సైబరాబాద్ సార్ ఆదేశం మేరకు ఎఫామ్ టీమ్, ఎస్ఓటీ, అలాగే మన సిసిఎస్ అండ్ లా అండ్ ఆర్డర్ టీం అన్నీ కలిసి సో వాట్ ఎవర్ ఎవిడెన్స్ అది గ్యాదర్ చేసుకుంటూ మన టీమ్ దే ఆర్ ఆన్ ది ఫీల్డ్. సో దే వర్కింగ్ హార్డ్ డే అండ్ నైట్ టు దొరికిన క్లూస్ మీదే చర్యలు చేసుకుంటూ సో వాడిని పట్టుకోవడానికి అన్ని రకాల ప్రయత్నం మనం చేస్తున్నాం. అంటే ముఖ్యంగా చూసుకుంటే నిన్న జరిగిన చోరీకి సంబంధించి కావచ్చు, మొత్తం 3 కాల్పులకు సంబంధించి 3 దగ్గర తుపాకులు ఉన్నాయి. అదేవిధంగా మరో 3 ఉన్నట్టుగా, అంటే మొత్తం 6 మందికి సంబంధించి బైకుల మీద రావడం జరిగింది. అయితే వీళ్ళు ఏ రూట్ని బేస్ చేసుకొని వెళ్ళడం జరిగింది, ఏ విధంగా చెప్తారు? సో వీళ్ళు కొన్ని ఎవిడెన్స్ మనకు దొరికింది, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ ఎలా వెళ్తున్నారు అనేది. సో దానిపైననే మనం బేస్డ్ ఆన్ దట్ ముందుకు వెళ్తున్నాము. వాళ్ళ దగ్గర 3 వెపన్స్ ఉండడం ఈజ్ ప్రాపర్. దాంట్లో ఒకటి ఫైర్ అయింది. సో మిగతా 2 కూడా అది కూడా ఒరిజినల్లా లేకపోతే ఓన్లీ బెదిరింపడానికి ఏదైనా పట్టుకున్నారా అన్నది కూడా చూడాల్సి వస్తుంది. సో వాళ్ళని పట్టుకున్నాకనే మనకు ముందుకి క్లారిఫికేషన్ వస్తుంది. అంటే ముఖ్యంగా ఈ ముఠాకి సంబంధించి ఇది ఏ ముఠాకి సంబంధించిన గ్యాంగ్ ఈ చోరీకి పాల్పడ్డారు? అదేవిధంగా అంటే మాకు వస్తున్న సమాచారం ప్రకారం బీదర్కి సంబంధించిన వారని చెప్పేసి కూడా అనుమానిస్తున్న సిచ్యువేషన్. మరి ఏ గ్యాంగ్కి సంబంధించిన వాళ్ళు? సో మనకు చాలా ఇన్పుట్స్లు వచ్చినాయి. ఇట్ మే బీ ఫ్రమ్ బీదర్, ఇట్ మే బీ రాజస్థాన్ ఆర్ బీహార్ ఆర్ ఇంకా మధ్యప్రదేశ్. సో మనకు అన్ని రకాల ఆల్ ఆప్షన్స్ని కూడా చూస్తున్నాం. ఎందుకంటే డాట్ చేయడానికి వాళ్ళు వివిధ దే విల్ యూజ్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ కాబట్టి సో ఏది కూడా మనం వదిలేయట్లేదు, ప్రతిదీ కూడా క్లారిఫై తీసుకొని ముందుకు వెళ్తున్నాము. సో అది ఇంకా కొంచెం ఐ థింక్ అనదర్ ఫ్యూ అవర్స్ ఆర్ ఫ్యూ మోర్ టైమ్స్ మన వాళ్ళు చాలా దే ఆర్ వర్కింగ్ హార్డ్. ఐ థింక్ క్లారిఫికేషన్ తొందరలోనే వస్తుంది. అయితే ఈ ముఠాకి సంబంధించి సార్, దీనికి సంబంధించి ఏదైతే మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో, ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇప్పటివరకు మాకు అందుతున్న సమాచారం ప్రకారం మెదక్ నర్సాపూర్ దగ్గర దుండగుల్ని పట్టుకున్నట్టుగా కూడా మాకు సమాచారం ఉంది. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? లాట్ ఆఫ్ రూమర్స్ ఆర్ బీయింగ్ స్ప్రెడ్. అలాంటిది ఏమీ లేవు. బికాజ్ అట్లుంటే ఖచ్చితంగా మనం మీడియా ముందే చెప్పేస్తాము. సో అలాంటిది ఎవరో ఐ థింక్ రూమర్స్ స్ప్రెడ్ చేశారు. నో, అవర్ రెస్ట్ అష్యూర్డ్ మా టీం చాలా దగ్గరికి ఆ వైపు కూడా ఒక టీం వెళ్ళింది, అక్కడ కూడా చెక్ చేసి సో ఫర్దర్ మనం కూడా వెళ్తున్నాము. ఇట్ ఈస్ నాట్ దట్ అక్కడ దొరికినారు అనేది వాస్తవం కాదు. సో ఇంకా మన టీమ్స్ ఫీల్డ్ మీద ఉన్నాయి. సో ఐ థింక్ మనకు రిజల్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రెస్ మీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ మొత్తం కూడా డైరెక్ట్ సిపి సరే మానిటరింగ్ చేస్తున్నారు. సో దిర్ కెనాట్ బి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ మనము బరీ చేయడం కానీ మీడియా ముందు పెట్టకుండా ఉండడం ఇలాంటిది ఇట్ ఈస్ నాట్ ప్రాపర్. ఓకే, దీంట్లో డిప్యూటీ మేనేజర్ కూడా గాయపడ్డట్టుగా కూడా తెలుస్తుంది. ఈ గాయాలకు సంబంధించి ప్రజెంట్ అతను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడు, తనకు సంబంధించి ఏం చెప్తారు? ఓకే, అతనికి నీ దగ్గర ఇంజరీ పడినాయి. ఆఫ్టర్ దట్ పెల్లెట్ హెస్ బిన్ రిమూవ్డ్. సో ప్రెజెంట్లీ ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ తొందరలోనే కెన్ వాక్. సో కొన్ని డేస్ రెస్ట్లో చెప్పారు. ఆఫ్టర్ దట్ హీ కెన్ వాక్, ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. సో నిన్న సాయంత్రమే కూడా డాక్టర్తో మాట్లాడడం జరిగింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్. అలాగే మోరల్ కోఆపరేట్ దిస్ వర్కర్స్ ఆఫ్ దట్ ఖజానా జ్యువెలరీ వాళ్ళు మారల్లీ లో ఫీల్ అయ్యారు. సో వాళ్ళు కూడా చెప్పేసి సో వీఆర్ ఆల్వేస్ దేర్ విత్ దెమ్ అని. అండ్ అగైన్ పెట్రోలింగ్ అండ్ వేరెవర్ ఇల్లిట్ ఏరియాస్ ఉన్నాయి, ఎక్కడ వెలుగు తక్కువ ఉన్నాయి, అన్ని చోట్ల కూడా మనం పెట్రోలింగ్ ఓవర్ నైట్ అవన్నీ కూడా పెంచాము. సో విత్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రివెంటివ్ పోలీసింగ్ అన్నీ కూడా ప్రాపర్ చేస్తున్నాం. ఓకే, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఈ దుండగులకు సంబంధించి గతంలో ఏమైనా వీళ్ళ మీద నేర చరిత్ర ఉందా అనే కోణంలో కూడా మీరు దర్యాప్తు చేస్తున్నారా? ఖచ్చితంగా మనము ఆల్ డిస్ట్రిక్ట్స్లో అలర్ట్ చేసాం. మన తెలంగాణలో అయితే అలాంటి ఇక్కడ జరిగినట్టు ఏం లేవు. బట్ వేరే రాష్ట్రంలో కూడా ఇలాంటి జరిగినాయి. వెదర్ సేమ్ గ్యాంగ్ అదర్ గ్యాంగ్
మోడస్ ఆపరెంటి ఇట్లా ఇలాంటివి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అడగడం జరిగింది, ఫ్యాక్స్ మెసేజ్ కూడా పంపించడం జరిగింది, ఆర్ తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. సో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అన్ని కలెక్టింగ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ వర్కింగ్ ఆన్ దాట్. అంటే రీసెంట్ టైంలో చూసుకుంటే సార్, ఈ ఘటనలు అనేవి చాలా ఎక్కువగా పెరిగిపోతున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ జ్యువెలరీ షాపులని టార్గెట్ చేసుకొని రెక్కీ చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్న పరిస్థితి. దీని మీద మీరు ఎలాంటి దృష్టి పెడుతున్నారు? సో నౌ గోల్డ్ రేట్స్ మీరు చూస్తే చాలా పెరుగుతుంది, వన్, అండ్ దట్ ఈస్ ఈజీ. ఇప్పుడు ఒక దగ్గర ఒక ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా ఒక 5 kgs 10 kgs ఎనీ స్మాల్ షాప్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఈజీ టార్గెట్స్ కాబట్టి వాళ్ళు కొంచెం వీఆర్ ప్లానింగ్ ఫర్దర్ హౌ టు వాళ్ళని భద్రత ఎట్లా పెంచాలని. సో అసోసియేషన్ వాళ్ళని పిలిచి జస్ట్ లైక్ ఏటీఎంకి లేకపోతే బ్యాంక్స్కి ఎట్లా వాళ్ళు సెక్యూరిటీ గార్డ్ పెట్టుకుంటారో అలాంటి ఒకటి వీళ్ళు కూడా సెక్యూరిటీ లాగా పెట్టుకోండి, బికాస్ వాల్యూ విల్ బి హ్యూజ్. సో అలాంటి ఉంటే డెటరెన్స్ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే ఎవరు కూడా ఈజీగా అంత తొందరగా లోపల రారు. సో అండ్ సీసీటీవీ ఏరియాస్ ఇంకా ఇది పెంచేసి, అలాగే ఎనీ కైండ్ ఆఫ్ అలర్ట్ కూడా ఇమీడియట్ పోలీస్ స్టేషన్కి వచ్చినట్టు ఈ యాంగిల్లో కూడా మనం ఇది అయినాక ఆలోచిస్తున్నాము. అండ్ ఫర్దర్ ఈ ప్లాన్ మీదే అలాంగ్ విత్ సిపి సార్ ఇన్స్ట్రక్షన్స్తో ఐ థింక్ వీ విల్ గోయింగ్ టు బ్రింగ్ దట్ చేంజ్ ఇన్ అవర్ ఏరియా. ఓకే, ఎక్కువగా చూసుకుంటే హైదరాబాద్నే బేస్ చేసుకొని చాలా వరకు ముఠాలన్నీ కూడా వస్తున్న పరిస్థితి. అంటే ఈ ముఠాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి సార్ ముఖ్యంగా మాట్లాడితే? మూటాలు ఎక్కువ రావట్లేదు, అయినా మనం డిటెక్షన్ ఎక్కువ అయింది. సో రిపోర్టింగ్ అండ్ డిటెక్షన్ కూడా చాలా ఎక్కువ అయింది. సో క్రైమ్ ఇయర్ ఆన్ ఇయర్ చూస్తే చాలా తగ్గినాయి. బట్ సర్టన్ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చేయడము, సో బార్డర్ మనకు ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉన్నాయి. సో ఈ బార్డర్ ఏరియాస్ నుంచి రావడం, అలాగే తొందరగా ఒక ట్రై చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళడం. సో హైదరాబాద్ సిటీలో ఏదంటే సిటీలో ఎక్కువ మంది ఉంటారు, అలాగే షాప్స్లు ఎక్కువ ఉంటాయి, అండ్ ఒకటి కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది. సో ఇలాంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి హైదరాబాద్ వచ్చడం జరుగుతుంది. వాళ్ళ అటెంప్ట్స్ ఎన్నో ఉంటాయి. మనం ఏదో ఒకటి అయినప్పుడు మనము దాన్ని రిజిస్టర్ చేసి వెనక్కి వెళ్తాము. ఇంట్రాగేషన్లో చూస్తే వాళ్ళు ఒక 10 సార్లు వచ్చి ఉంటారు. బికాస్ ఆఫ్ పోలీసింగ్ అండ్ ఆల్సో అలర్ట్నెస్ కొన్నిసార్లు వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు, సక్సెస్ఫుల్ అటెంప్ట్ కావు. ఇక్కడ కూడా వాళ్ళు ఎంత చేసినా దే కుడ్ నాట్ బి సక్సెస్ఫుల్ టు గెట్ గోల్డ్. సో బట్ ఏదంటే సిన్స్ దే యూజ్డ్ ఫైర్ ఆర్మ్, దిస్ సంథింగ్ ఇట్స్ నాట్ ఏ ప్రాపర్ దిస్ వన్ అండ్ వెరీ స్కేరీ ఉంది కాబట్టి. సో ఈ యాంగిల్లో కూడా ఇలాంటివి జరగకుండా ఇంకేది చేయాలి అనేది కూడా మన ఏరియాలో మనం. చివరిగా మీరు ఈ 6 దుండగులకు సంబంధించి కావచ్చు, ఏ సైడ్ పోయారని చెప్పేసి పారిపోయారని చెప్పేసి మీరు ట్రేస్ అవుట్ చేయడం జరిగింది? సో వీఆర్ ఓపెన్, ఎందుకంటే ఎవరు కూడా స్ట్రైట్గా వెళ్ళరు, దే విల్ టేక్ డీ రూట్స్. కొన్నిసార్లు అటు ఇటు వెళ్ళి అన్ని చోట్ల వెళ్తున్నారు. మనం నేబరింగ్ స్టేట్స్ అన్నిటికీ ఒక టీమ్స్ అయితే మనం పంపించాము. సో ఫర్దర్ క్లూస్ మీద వర్క్ చేస్తున్నాం. సో మనకు కర్ణాటక బార్డర్ ఉంది, మహారాష్ట్ర బార్డర్ ఉంది, అలాగే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఆదిలాబాద్లో వరకు ఉంది. సో అన్ని రకాల ఏ మార్గాల్లో వాళ్ళు వెళ్ళుంటారో లేకపోతే ఈ లోపలే ఉండుంటారు, ఈ యాంగిల్లో అన్నీ ఆలోచించి వీఆర్ ఆల్ పాసిబిలిటీ మీదే మనం టీమ్స్ డిప్లాయ్ చేసాం. ఓకే, ఓవరాల్గా మొత్తం అంటే మీరు చెప్తున్నట్టుగా ప్రత్యేక బృందాలు తనిఖీలు చేస్తున్నారు, గాలింపులు చేస్తున్నారు అని చెప్పారు కాబట్టి ఎంతమంది బృందాలు దీంట్లో పాల్గొంటున్నారు సార్? సార్ ప్రజెంట్లీ మనము 3 టీమ్స్ అంటే 3 మిక్స్డ్ టీమ్స్ ఉన్నాయి, సిసిఎస్, ఎస్ఓటి అండ్ లా అండ్ ఆర్డర్. సో కావాల్సినట్లుగా మనం ఎప్పుడు కావాలో అప్పుడు వీఆర్ ఇంక్రీజింగ్ ది టీమ్స్. సో మినిమం 4-5 టీమ్స్ అయితే ఫీల్డ్ మీద ఉన్నాయి. సో దే ఆర్ వర్కింగ్ హార్డ్ డే అండ్ నైట్ సో దట్ ఇట్ కెన్ బి డిటెక్టెడ్ అట్ ది ఎర్లియస్ట్. ఓకే, ఎప్పటి వరకు పట్టుకునే అవకాశం ఉంది? మీకు అందుతున్న సమాచారం ప్రకారం మీరు అంటున్నారు రేపటి వరకు ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి, ఇది ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది? రేపటి అనేది కాదు, బట్ ఎవిడెన్స్ ఆర్ మనకు కొన్ని వచ్చినాయి. అలాగే మన టీమ్స్ ఆర్ వెరీ యాక్టివ్ అండ్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఆల్సో గైడింగ్ వెరీ క్లోజ్లీ మానిటరింగ్. సో మన ఎఫర్ట్స్ అన్ని చూస్తే ఖచ్చితంగా దట్ తొందరలోనే విల్ ఏబుల్ టు అప్రహెండ్ అనే నమ్మకం మన టీంకు ఉంది, మనకు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే 6 దుండగులకు సంబంధించి ఇప్పటికైతే ట్రేస్ అవుట్ చేశాము. ఖచ్చితంగా వాళ్ళని పట్టుకునే సిచ్యువేషన్ అయితే ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ దుండగులు ఎవరైతే పరారీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేస్తామని చెప్పేసి కూడా డీసీపీ వినీత్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో అనిల్, బిగ్ టీవీ, హైదరాబాద్.